శివం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్ శాస్త్రంలో గ్రహాల గమనాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో భాగంగా మనకు కొత్త సంవత్సరం మొదలైపోయింది. మనకు విశ్వావసు నామ సంవత్సరం ఆరంభమైపోయింది. అయిపోయిన తర్వాత మొట్టమొదటిగా మన శనీశ్వరుడు కరెక్ట్ మొదటి రోజునే మారాడు. కుంభం నుండి మీనంలోకి వెళ్ళిపోయాడు. అలాగా ఇప్పుడు సమయం ఆసన్నమైంది ఎవరికంటే బృహస్పతి మారడం అనేది. బృహస్పతి మే 15వ తారీఖు నుండి ఉదయం నుండి మనకు మిథున రాశిలో ప్రవేశించడం, అక్కడ మిథున రాశిలో ఆరంభమవుతుంది తన గమనం. అక్కడే మన పుష్కరాలు మొదలవుతాయి. సరస్వతి నది యొక్క పుష్కరాలు కూడా మొదలవుతాయి అదే టైంలోని. సో గురుడు ఒక రాశి నుండి ఇంకొక రాశి మారుతున్నప్పుడు ఒక్కొక్క నది యొక్క పుష్కరాలు ఆరంభమవుతాయి. సో సరస్వతి నది పుష్కరాలు కూడా ఆరంభమవుతాయి. అంటే మిథున రాశిలోకి గురుడు ప్రవేశించడం. సో మిథున రాశిలో గురుడు ప్రవేశించాడు అంటే ఏ రాశిలో ఉంటే ఆ రాశి నుండి పంచమ భావము, సప్తమ భావము, భాగ్యస్థానం 9వ భావాన్ని చూస్తాడు. అంటే మిథున రాశిలో ఉండి మిథున రాశిని కరెక్షన్ చేస్తుంటాడు. అలాగే పంచమ భావం అంటే తులారాశి యొక్క శుభ ఫలితాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సప్తమ భావం తన సొంత ఇల్లైనటువంటి ధనురాశి వారికి కొన్ని యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అలాగే భాగ్యస్థానం అంటే కుంభరాశి వారికి నిన్న మొన్నటి వరకు కుంభరాశిలో శనీశ్వరుడు కూర్చుని అల్లకల్లోహలం చేసిన వాళ్ళందరికీ ఒక పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడనమాట. సో ఈ రకంగా చూస్తుంటే గురుడు మారడం అంటే గురుడు అంటే బృహస్పతి మారడం అనేది ఎప్పుడైతే మిథునంలో ప్రవేశించాడో వృషభం నుండి మిథునంలోకి డెఫినెట్గా అక్కడ ఉన్న ఆ సంవత్సరం కాలం మధ్యలో మళ్ళీ రెట్రోగ్రేషన్ అయ్యి మళ్ళీ వృషభంలోకి వస్తాడు. కొంతకాలం ఉండి మళ్ళీ మిథునంలోకి వెళ్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఏదైనప్పుడు అక్కడ యావరేజ్గా ఒక 10 నెలలు అనుకోండి. ఒక 10 నెలల నుండి సంవత్సరం పాటు అనుకోండి. ఈ యొక్క కాలం ఏదైతే మిథునంలో ఉంటాడో ఆ మిథునంలో ఉన్నప్పుడు అంటే వాళ్ళకి 10 సంవత్సరాలకు సరిపడా లైఫ్ సెటిల్మెంట్స్ చేసేస్తాడు గోచార రీత్యా. అంటే ఏంటంటే ఒక్కసారి వచ్చి ఏడాది కాలంలో ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు వాళ్ళకి ఏంటి అవసరమో అవన్నీ లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ క్లియర్ చేయడం. ఇల్లు అనుకోండి, వాహనం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, చదువు అనుకోండి, వివాహం అనుకోండి, రకరకాలుగా ఇక్కడ మానవ జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో కోరికలు ఉంటూనే ఉంటాయి. కోరికలు లేని వాడు ఎవరు ఉండరు కదా. మనం చూసారా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. అలాగే గురుబలం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈ 4 రాశి వారు పూర్వాశ్రమంలో చేసిన మిస్టేక్స్ అంతా కరెక్షన్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఏంటంటే ప్రయత్నం చేయాలి అని చేసుకుంటే కానీ ముందుకు ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఇది బిగ్ సక్సెస్ ఫర్ దెమ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మకరం, కుంభం, మీనం ఈ 3 రాశి వాళ్ళకి ఎలాగ ఉంటుంది పర్సనల్ లైఫ్ గురించి మనం మాట్లాడుకుందాం. అలాగే మన ఆరోగ్యం గురించి మనం మాట్లాడుకుందాం. నాట్ బిజినెస్ ఆర్ జాబ్ గురించి వాళ్ళు కాకుండా గురుడు అక్కడ వెళ్ళడం వల్ల చేసే మంచి పని ఏమిటి అని చూసుకుంటే మకరానికి నిన్న మొన్నటి వరకు పంచమ భావన వాడు షష్ఠస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఆరోగ్యాన్ని కరెక్షన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదైనా ఇష్యూస్ ఉంటే హెల్త్ ఇష్యూస్ ఉంటే అది క్రానిక్ అవ్వకుండా ముందు కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఎవరు మకర రాశి వారికి. కారణం ఏంటంటే ఈ క్రానిక్ ఇష్యూస్ వరకు వెళ్తే అది మళ్ళీ ఏం చేస్తుందంటే లైఫ్ లాంగ్ మీకు దానికి ఒక మెడిసిన్ వాడాలి. ఆ మెడిసిన్ వాడుతున్నా తగ్గదు, ఇంకా అలా ఉండిపోతుంది మరి టిల్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. అలా వెళ్ళనివ్వకుండా కొన్ని మెడిసిన్స్ అంటే కొన్ని యొక్క రోగాల్ని కరెక్షన్ చేసి అరెస్ట్ చేసే అవకాశం ఈ మకర రాశి వాళ్ళు ఈ గురుడు ప్రవేశించడం జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలా ఉండడం అనేది ఒక పాజిటివ్స్ అని చెప్పచ్చు. అలాగే 6వ ఇంట్లో కాబట్టి అలాగే కుంభంలోకి ఏమవుతుందంటే పంచమ భావంలోకి వెళ్తున్నాడు. నిన్న మొన్న రోజు కుంభంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఏళ్ళాడు శని యొక్క ప్రభావం పూర్తిగా అనుభవించిన వాడు వీళ్ళు. ఇప్పుడు గురుబలం అయితే ఎప్పుడైతే వచ్చిందో ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ మాట 100% వీళ్ళకి ఏంటంటే పంచమ భావంలోకి వచ్చింది కాబట్టి మీ యొక్క సంతానం పంచమ భావం అంటే మీ యొక్క మంత్రస్థానం, మీ యొక్క దేవతను కొలిచే ప్రదేశం ఉంటాం. ఇలా రకరకాలుగా పంచమ భావం నుంచి మనం మాట్లాడుకుంటాం. ఈ పంచమ భావంలో బృహస్పతి రాగానే ఈ మొత్తం ఈ యొక్క సంతాన విషయం కానీ ఏదైనా ఉంటే ఆ సమయంలో పిల్లల యొక్క విషయంలో ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని క్లియరెన్స్ చేసుకుంటూ పోతాడు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలకి పెళ్లి జరగట్లేదు చేసిపోతాడు. మీ పిల్లలకి ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం ఇస్తాడు. మీ పిల్లలకేమో లైఫ్ సెటిల్మెంట్స్ అవ్వట్లేదు చేయిస్తాడు. మీ పిల్లలు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారు చదువుకోవడానికి అవ్వట్లేదు అది చేయిస్తాడు. ఇలాగ మీ పిల్లలకి ఏంటి కావాలా అనేది ఒక అంశాన్ని వాడు పంచమ భావంలో చూస్తారు కాబట్టి 100% అది మన పంచమ భావానికి ఒక శుద్ధి చేస్తాడని చెప్పడానికి అవకాశం అనమాట. అలాగా కుంభం నుండి పంచమలో గురుడు రావడం అనేది ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అనటం. ఎంత పాజిటివ్ సిగ్నిఫికెన్స్ అంటే డెఫినెట్గా ఎంతో కాలం నుండి పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా పంచమ భావం అనేది క్లియర్ చేస్తుంది. ఎందుకంటే పంచమ భావంలో ఉన్న బృహస్పతి కుంభాన్ని 9వ భావంతో చూస్తాడు. అలా చూసినప్పుడు అంటే పర్సనల్గా మీ యొక్క జీవితంలో కూడా ఏదైనా గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి లాంగ్ లాస్టింగ్ ఇష్యూస్ ఏవవుతున్నాయో అవన్నింటినీ కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. చేసి మళ్ళీ కొత్త లైఫ్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్ని సొల్యూషన్స్ వస్తే కొన్ని సొల్యూషన్ కావు. సొల్యూషన్ అయిన మటుకు అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ తీసుకొస్తాడు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ సైన్ అని చెప్పడానికి అవకాశం అనమాట.
అన్నిటికీ ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే మీ మీద గురు దృష్టి పడడం అంటే 100% మీకు కొత్త లైఫ్ ఇచ్చినట్టే. అలా ఇచ్చుకుంటూ వెళ్తారు కాబట్టి ఇట్స్ పాజిటివ్స్ అని చెప్పచ్చు. ఇక మీనరాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు అంటే చతుర్థ భావంలో అవుతుంది. చతుర్థము అంటే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి ఇవన్నీ మనం చెప్పుకుంటాం. తర్వాత బేసిక్ ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో బేసిక్ ఎడ్యుకేషను ప్లస్ తల్లి, ఇల్లు, వాకిలి, వాహనం అంటే మీ అమ్మగారికి ఏదైనా అనారోగ్యం ఉంటే దాన్ని కరెక్షన్ చేసేస్తాడు. అలాగే ఇల్లు, వాకిలి, ఇల్లు, వాహనం ఇవన్నీ అనుకున్నాం. సో ఒక ఇల్లు కొనాలన్నా, లేకపోతే ఒక ఇంటి మీద ఇష్యూస్ ఉన్నాయన్నా, ఒక ల్యాండ్ మీద ఒక ఇష్యూ ఉంది, అది క్లారిటీ అవ్వట్లేదు, డిస్ప్యూట్లో ఉన్నది, కోర్టులో ఉన్నది, లేకపోతే వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులు ఎక్కడో కోర్టులో ఉండిపోయి అది కరెక్షన్ అవ్వట్లేదు, మనకు రావాల్సిన ఆస్తి మనకు రావట్లేదు, తండ్రి నుండి రావాల్సిన, తల్లి దగ్గర వచ్చి రావాల్సినవి మనకు అందట్లేదు, లేకపోతే అన్నదమ్ముల మధ్య విభేదాలతో అది డిస్ప్యూట్లో ఉన్నాయి. ఇటువంటివన్నిటికీ కూడా క్లారిఫికేషన్ ఇస్తూ మనకు ఒక కరెక్షన్ చేసి ఒక యోగంలో తీసుకురావడానికి అవకాశం బృహస్పతి 4 ఇంట్లో ఉండడం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాజ్యాధిపతి వాడే కాబట్టి కొంత కరెక్షన్ చేసే అవకాశం ఉంది. అలాగే మనం తీసుకునేటప్పుడు అంటే చతుర్థము ఇల్లు, కొత్తగా ఇల్లు కొనాలనుకుంటున్నారు, ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారు, దానికి అనుకూలంగా జరగలేదు ఇప్పటికొచ్చి. గురుడు అక్కడ వెళ్తూనే మీకు ఏంటి ఇంటికి కావాల్సిన లోన్ ఇప్పించడం కానీ ఇలాంటివన్నీ చేసే అవకాశం ఉంటాయి. అక్కడ గురుడు రావడం అనేది ఒక రకంగా చెప్పాలి, మీరు మీ ఫ్యామిలీకి, మీ అమ్మగారికి ఏదైనా ఇష్యూస్ ఉంటే అవన్నిటిని క్లియర్ చేయడానికి ఈ రకంగా పర్సనల్గా కూడా అది బాగా ఉపయోగపడుతుంది తప్ప నష్టం జరిగేది ఏం లేదు. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మకర, కుంభం, మీనంలో వాళ్ళకి మెయిన్గా మనకి ఇక్కడ చూపించేదంటే మకరం వాళ్ళకి ఆరోగ్య విషయాలు చూపిస్తాను కాబట్టి అభిషేకం, శివునికి అభిషేకం చేసుకుంటూ వెళ్ళడం చాలా బాగుంటుంది. కుంభం వాళ్ళు కూడా అదేవిధంగా శివునికి అభిషేకం చేసుకోవచ్చు. మీనం వాళ్ళు కూడా ఈ అభిషేకాన్ని చేస్తే చాలా బాగుంటాయి. శివునికి పంచ సూక్తాలలో ఏదో ఒక సూక్తంతో నమ్మకం, చమకం, రుద్రం, స్త్రీ సూక్తం, పురుష సూక్తం ఏదో ఒక సూక్తంతో అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేస్తే సమస్య పరిష్కార మార్గంలోకి వెళ్తూ కొంతవరకు రాజయోగాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుని వెళ్ళండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.